నమస్తే, వెల్కమ్ టు బిజ్ బజ్. స్టాక్ మార్కెట్లో ఎలాంటి ఐడియా లేకపోయినా స్టాక్స్లో రాణించాలి అనుకుంటున్నారా? అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి, వీటిపై సలహాలు సూచనలు ఇవ్వడానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు మన హెచ్ఎం టీవీ స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాటితో మాట్లాడి మరిన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ సార్. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్ కండిషన్స్ ఏంటి సార్, ఎలా ఉండబోతున్నాయి? నిన్న బాగా కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది. నిఫ్టీ వచ్చి 370 పాయింట్స్ పెరిగింది. మొన్న విపరీతమైన బ్లాక్ మండే నుంచి కోలుకున్నాం అనుకున్నాం. కానీ ఇవాళ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ వచ్చి -200 పాయింట్స్ డౌన్లో ఉంది. దీనికి మేజర్ రీజను మళ్ళీ చైనా మీద కౌంటర్ అటాకింగ్ కింద అమెరికా 100% టారిఫ్ పెంచారు. సో దీని ఎఫెక్ట్ మీద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి వచ్చాయి. సో ఇప్పుడు నిన్నైతే బాగా ర్యాలీ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 650 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. అలాగే సెన్సెక్స్ 1000 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. నిఫ్టీ వచ్చి 370 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. ఇప్పుడు ఆ ర్యాలీ అనేది డిస్కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఇవాళ ఉన్నాయి. అయితే ఇవాళ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్బీఐ రేట్ కట్ ఉంది 10 o'clockకి. సో ఆర్బీఐ రేట్ కట్ ఏదన్నా కట్ చేసినా కానీ కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏంటంటే ఇదొక యూఎస్ మళ్ళీ రిషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, పెద్ద ఆర్థిక మాంద్యం వస్తుంది, ట్రేడ్ వార్ వస్తుంది అనేది కొంచెం భయాలు అనేవి కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం క్రూడ్ వచ్చి 3-4 years లోకి వచ్చింది. సో ఆ క్రూడ్ కూడా ఒక మేజర్గా డౌన్ అయిందంటే కన్జంప్షన్ తగ్గుతుంది అనేది ఒక ఫియర్గా వస్తుంది. సో అలాగే గోల్డ్ సిల్వర్ కూడా తగ్గుతున్నాయి. సో ఓవరాల్గా చూస్తుంటే ఏంటంటే మొత్తం ఎకానమీ మొత్తం కూడా ఒక అనిశ్చితిలో ఉంది. సో రెసిషన్ వచ్చే ఛాన్స్ 60% దాకా వచ్చింది అనేది మార్గన్ స్టాన్లీ చెప్తుంది యూఎస్కి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇండియన్ మార్కెట్ మీద బాగా ప్రభావం చూపిస్తున్నాయి. లాస్ట్ 7 months 6 months నుంచి కూడా కంప్లీట్గా మార్కెట్స్ అన్నీ వన్ సైడ్ డౌన్ ట్రెండ్ అవుతున్నాయి. బట్ 22,000 నిఫ్టీ అనేది మేజర్ సపోర్ట్గా తీసుకుంటాను. లాస్ట్ టైం కూడా మొన్న మండే కూడా 22,000 దగ్గరికి వచ్చి బాగా సపోర్ట్ తీసుకుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 48,000 మేజర్ సపోర్టు. సో ఇప్పటిదాకా ఇండెక్స్ని ఆపుతుంది. ఈ బ్యాంక్ ఇండెక్స్ మాత్రమే మేజర్గా స్ట్రాంగ్గా ఉంది. సో అలాంటి బ్యాంక్ నిఫ్టీకి ఇది ఇవాళ రెపో రేట్ కొంచెం పాజిటివ్ ఉందంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండి ఇండియన్ మార్కెట్ని పాల్ని ఆపే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎస్ సార్. అయితే ముఖ్యంగా ఇప్పుడు స్టాక్స్ వైపు రావాలి అనుకునే వాళ్ళకి మెయిన్గా బేసిక్స్ ఏం తెలిసి ఉండాలి సార్? ఎలాంటి ఐడియా ఉండాలి వాళ్ళకి? ఇలాంటి టైంలో స్టాక్స్ని మీరు కనుక స్టాక్ మార్కెట్ కనుక చూస్తే, ఎందుకంటే అందరూ ఫియర్ అవుతున్న ఈ టైంలో కనుక మీరు స్టాక్ మార్కెట్ కనుక ఎంటర్ అవుతుంటే మాత్రం ఇది ఒక రియల్ ఎడ్యుకేషన్, రియల్ టఫ్ అనమాట. ఇక్కడ సంపాదించే వాళ్ళే నిజమైన ప్రొఫెషనల్స్. ఈ మార్కెట్లో సంపాదించే వాళ్ళు, ఈ మార్కెట్లో అర్థం చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా ఇంకా లైఫ్లో ఇంకా మనం ఏంటంటే మేజర్ ప్రాబ్లం చూసామనుకోండి, మిగతా మైనర్ ప్రాబ్లమ్స్. సో అప్ ట్రెండ్లో ఎవరైనా సంపాదిస్తాం, డౌన్ ట్రెండ్లో ఇక్కడ మన క్యాపిటల్ని కాపాడుకుంటూ మనం సంపాదించడం అనేది రియల్ ఛాలెంజ్. ఇక్కడ కనుక మీరు నేర్చుకోవటం కానీ ఇక్కడ కనుక మీరు కనుక టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ అయితే మాత్రం మిమ్మల్ని మీ లైఫ్లో మీరు పాస్ అయిపోయినట్టే. సో ఇదే అడ్వాంటేజ్. అంటే ఈ టైంలో అందరూ ఫీర్ అయ్యే టైంలో మనం దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని దీనిలో మనం కనుక నిలబడితే మేము సక్సెస్ అవుతాం. అయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సో ఈ టారిఫ్ ఎఫెక్ట్ అనేది స్టాక్ మార్కెట్లో ఏ సెక్టర్స్పై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా ఐటీ మీద బాగా చూపిస్తుందండి. ఐటీ వచ్చి తర్వాత ఆటోమొబైల్ సెక్టర్, తర్వాత వచ్చి ఇప్పుడు ఫార్మాసిటికల్స్ మీద కూడా సివియర్ టారిఫ్స్ వేస్తూ ఉంటారు, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మేజర్గా ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ స్టాక్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. మేజర్గా ఎక్స్పోర్ట్స్ వచ్చేది మనకి ఫుడ్ ఇండస్ట్రీలో కూడా బాగా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. సో దానికి అగ్రి ఫుడ్ ఇండస్ట్రీ మేజర్గా ఎక్స్పోర్ట్ ఉంది, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా ఏమైందంటే ఇప్పుడు ఎకానమీ మొత్తం ఇంటర్ రిలేటెడ్ అయిపోయింది. ఐటీ మీద నాన్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా డిపెండ్ అయ్యాయి కాబట్టి మొత్తం ఆల్ సెక్టర్స్కి ఎఫెక్ట్ ఉంది. సో అందుకనే బాగా అవుతున్నాయి. సో కరెక్షన్ అనేది ఒక రకంగా ఏమంటారంటే అడ్వాంటేజ్ అంటారు. బాగా హై లెవెల్ కరెక్షన్ అయినాయి. ఇప్పుడు పీ రేషియోస్ చూసుకుంటే 25 మళ్ళీ ఆ 25-30 లెవెల్కి వచ్చాయనుకోండి, ఒక మంచి అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ వస్తుందన్నమాట, మార్కెట్స్ డిస్కౌంట్ అయ్యి. సో దానివల్ల ఈ సెక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎస్ సార్. ఇప్పుడు మనం యాజ్ యూజువల్లీ కొన్ని కంపెనీస్ ఎలా ఉండబోతున్నాయి, ఏ షేర్స్ మంచిగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బజాజ్ హెచ్ఎఫ్ఎల్ సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి ఇది 120 రూపీస్ ఉంది.
ఇది ఇష్యూ ప్రైస్ వచ్చి 180 దాకా వెళ్ళింది, అక్కడ నుంచి ఇప్పుడు 120 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ప్రెజెంట్ ఇంకా వీక్నెస్ ఉన్నా కానీ ఇక్కడ ఒక సపోర్ట్ లాగా కనపడుతుంది అనమాట. ఇక 120 100 ఆ రేంజ్ లోయెస్ట్ లెవెల్స్ వీటికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటాను చిన్న కంపెనీ అంటే ఇది చూస్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ బ్రిటానియా సార్, ఇది ఎలా ఉండబోతుంది? దీంట్లో షేర్స్ మంచిది అనుకుంటే బ్రిటానియా అయితే బాగానే పాజిటివ్ చూపిస్తుందండి. ఇది నిన్న కూడా మార్కెట్ పాలైనా ఇది మంచి స్ట్రాంగ్గా నిలబడింది. సో ఎఫ్ఎంసీసీ కంపెనీ వీక్లీ చార్ట్ చాలా బాగుంది. ఇది 6200 6400 నుంచి ఇప్పుడు 5200 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది అయితే బాగానే ఉంది చార్ట్, అయితే వీక్లీ చార్ట్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ అంబుజా సిమెంట్ సార్. అంబుజా సిమెంట్ వచ్చి ఇది ప్రజెంట్ 535 ఆ రేంజ్ ఉంది. అంతకుముందు ఇది 700 దాకా వెళ్ళింది. సో లో లెవెల్స్ వచ్చి 460 ఆ రేంజ్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 530 ఆ రేంజ్లో ఉంది. వాళ్ళ డిప్ లేదన్నా 500 ఆ రేంజ్ వస్తే బై చేసుకోవచ్చు. బట్ ఇదైతే వీక్లీ చార్ట్ కూడా చాలా బాగుంది. సిమెంట్ ఇండస్ట్రీ చార్ట్స్, సిమెంట్ కంపెనీల చార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈవెన్ అంబుజా ఉంది, ఏసీసీ కూడా చాలా బాగుంది. సో ఇవేంటంటే మంచి వీటికి అడ్వాంటేజ్, ఇప్పుడు ఏషియన్ పెయింట్ వీటికి ఏంటంటే క్రూడ్ బాగా తగ్గటం వల్ల వీటికి కొంచెం అడ్వాంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవే ఈ టైంలో ఏదన్నా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే వీటిలో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా సార్. బ్యాంకింగ్ స్టాక్స్లో ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవి డిక్లైన్స్ అవ్వట్లా, బాగా సపోర్ట్ తీసుకుంది. అంతకుముందు ఏంటంటే 283 ఆ రేంజ్లో హైలో ఉంది, ఇప్పుడు 235 ఆ రేంజ్ ఉంది. లో లెవెల్స్ వచ్చి 190 200. సో బాటమ్ లెవెల్ అయితే అర్థమైపోతుంది, ఇది 200 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ ఉంది. అలాగే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఇదేమీ డౌన్ అవ్వట్లా. ఈవెన్ మార్కెట్ నిన్న వరస్ట్ ఫాల్లో కూడా ఇవేం పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లా, పాజిటివ్గానే ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మీరు ఏదన్నా షేర్స్ రొటేట్ చేసేటప్పుడు కానీ ఇలాంటి వాటిలో బ్యాంకింగ్ స్టాక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది, అలాగే కెనరా బ్యాంక్ ఉంది. సో ఈ మిడ్ క్యాప్ పిఎస్యూ బ్యాంక్స్ కానీ మిడ్ క్యాప్ బ్యాంక్ కానీ ట్రై చేసుకోవచ్చు, బాగానే ఉన్నాయి, స్ట్రాంగ్గా నిలబడుతున్నాయి. నెక్స్ట్ అదానీ పవర్ సార్. పవర్ సెక్టర్లో అదానీ పవర్ తీసుకుంటే అదానీ పవర్ అంతకుముందు 900 అలా ఉంది, ఇప్పుడు 500 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్ అయితే ఇప్పుడు డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. ఇది లో లెవెల్స్ వచ్చి 460 అలా ఆ రేంజ్లో ఉంది. సో 480 460 ఆ రేంజ్కి కనబడుతుంది. ఛాన్సెస్ వీక్నెస్ చూపిస్తుంది. ఇది అంటే ట్రెండ్ కొంచెం డౌన్ ట్రెండే కనపడుతుంది. నెక్స్ట్ అదానీ గ్రీన్ సార్. అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా ఇది కూడా డౌన్ ట్రెండ్. ఇంకా అంతకుముందు హై వచ్చి ఇది 2500 2400 500 దాకా కూడా వెళ్ళింది, ఇప్పుడు 930 875 ఆ రేంజ్లో ఉంది. సో మార్కెట్ పాల్తో ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ కూడా ఇది మొన్న లాస్ట్ టైం రికవరీ వచ్చింది 760 నుంచి 950 దాకా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ట్రెండ్తో పాటు ఉంది. కాకపోతే వీక్లీ చార్ట్ అయితే కొంచెం పాజిటివ్గా చూపిస్తుంది ఇది. బట్ మార్కెట్ డిక్లైన్స్లో బై చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇది. సో 800 ఆ రేంజ్లో మళ్ళీ 875 అలా ఉంది ఇప్పుడు. సో 850 ఆ రేంజ్లో మళ్ళీ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు కొంత ఇన్వెస్ట్మెంట్. We go to another one, DMart sir. DMart, okay. DMart కూడా పాజిటివ్గానే ఉంది. DMart వచ్చి ఇది అంతకుముందు 5500 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి 3500 ఆ రేంజ్లో వచ్చింది. ఇప్పుడు 4000 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకుంటుంది ఇది. ఈవెన్ ఇది ఫాల్ అయినా కానీ ప్రీవియస్ లోస్ దగ్గరే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా. ఇదైతే వీక్లీ చార్ట్లో చాలా బాగుంది. సార్ కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. రమేష్ వరంగల్ నుంచి. నమస్తే అండి రమేష్ గారు. రమేష్ గారు సార్ చెప్పండి. ఓకే సార్, ప్రాబ్లం వల్ల కాల్ కనెక్ట్ కావట్లేదు, సో కంటిన్యూ చేసేది. అలాగే. సో డీమార్ట్ అయితే బాగానే ఉందండి. ఇన్వెస్టర్స్ ఎవరైనా డీమార్ట్ కానీ ఇప్పుడు ఇందా చెప్పిన వాటిల్లో బ్రిటానియా ఒకటి, అంబుజా సిమెంట్, ఇవి చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. నెక్స్ట్ లోదా సార్. లోదా వచ్చి ఇది కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ. సో ఇది అంతకుముందు 1600 1700 ఆ రేంజ్ వచ్చి ఇప్పుడు 1100 ఆ రేంజ్ ఉంది. ఇది కూడా మార్కెట్ ఫాల్లో ఫాలో అవుతుంది, వీక్నెస్ అయితే ఉంది. ఇది ఎక్కడ 1000 ఆ రేంజ్లో చూసుకోవచ్చు, ఇప్పుడైతే అవసరం లేదు, వీక్నెస్సే ఉంది. నెక్స్ట్ మదర్సన్ సార్. మదర్సన్ కూడా
కంటిన్యూగా లోయర్ లోస్కి వెళ్తుంది. 214 ఆ రేంజ్ నుంచి 115 ఆ రేంజ్ ఉంది. ప్రీవియస్ సపోర్ట్స్ బ్రేక్ అయినాయి. ఇది కూడా వీక్నెస్ ఉంది, ఎందుకంటే ఇది డిపెండ్ అయితే ఆటోమొబైల్ కంపెనీల మీద, ఎటు ఎక్స్పోర్ట్స్ ఇబ్బంది అవుతుంది, దీనికి కూడా ఎఫెక్ట్ ఉంది. వీక్నెస్ ఓకే సార్, ఓకే కంపెనీస్ చూసేసాం. సో అంటే ఇప్పుడు చాలా మంది కూడా గెయిన్ చేసినా కూడా నష్టపోతున్నారు. సో దానికి రీజన్ ఏంటంటారు సార్? దేని వల్ల వాళ్ళు నష్టపోతున్నారు, దానికి కారణాలు ఏంటి? ఎక్సలెంట్ అండి. అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అనేది అందరం చేస్తున్నాం. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయింది, నేను కూడా స్టాక్ ఫాల్ అయింది అంటే ఎలా డబ్బు మంది కాబట్టి మన మనీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అది తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు రియల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ కావాలి. అంటే ఇప్పుడు మనం ఊరికే ఇన్వెస్ట్ చేసేసాము, చూస్తే మార్కెట్ ఎలా ఉంది. కాలర్తో మాట్లాడేద్దాం. రమేష్ వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం. సార్ ఉన్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే ఓకే, ఏది సజెస్ట్ చేస్తారు చెప్పండి. ఇంతవరకు చేయలేదా సార్? ఇదే ఫస్ట్ టైమా? ఉన్నాయి కానీ కొంచెం ఉన్నాయి. చేయండి సార్, మంచి టాప్ 100 కంపెనీస్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బాగా డౌన్ అయిన కంపెనీలు చూసుకుంటే ఇప్పుడు మామూలుగా చెప్పమంటే ఐటీ కంపెనీలో ఒక 2 స్టాక్స్ తీసుకోండి, బ్యాంకింగ్లో ఒక 2 తీసుకోండి. ఐటీలో తీసుకుంటే ఫోకస్ చేయాలంటే ఇన్ఫీ కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వీటిల్లో బాగా డౌన్ అయింది కాబట్టి బాటమ్ వచ్చింది. ఆ తర్వాత బ్యాంకింగ్లో ఒక 2 తీసుకోవచ్చు. ఆ తర్వాత టెక్ ఇదే ఆటోమొబైల్స్లో ఒక 2 కంపెనీలు పెట్టుకోండి, మిడ్ క్యాప్ స్మాల్ అంటే 2 వీలర్ 4 వీలర్. ఆ తర్వాత ఈ డిఫెన్స్ స్టాక్స్లో ఒక 2 పెట్టుకోవచ్చు. అలా ఒక 1 lakh ఒక 2 lakhs అలా ఒక 5 సెక్టార్లో పెట్టుకోండి సార్, అలా మీకు సెట్ అవుతుంది. అంటే పోర్ట్ఫోలియో ఇది స్పెసిఫిక్గా అని మీకు ఒక ఇండస్ట్రీ ఇస్తున్నాను. అలాగే ఈ ఏసీసీ కానీ ఇప్పుడు ఇలాంటి ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో ఒక 2 కంపెనీస్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో ఒక 2 కంపెనీస్ పెట్టుకుంటే సరిపోద్ది, బాగా వస్తాయి. ఈ సెక్టర్స్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఐటీ సెక్టర్ ఒకటి, డిఫెన్స్ ఒకటి, ఆటోమొబైల్ ఒకటి, ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి, తర్వాత బ్యాంకింగ్, ఈ సెక్టర్స్లో మీరు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఓకే సార్, అంటే సార్ మీ యొక్క ఎక్స్పీరియన్స్లో చాలా చూస్తున్నారు, ఇవి అప్ అండ్ డౌన్స్ చాలానే చూస్తున్నారు. సో ఇది బెటర్ అంటారా? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి బెటరేనా? బెటరే అండి, చాలా బెటర్. ఎందుకంటే దాదాపు 30% 40% కరెక్షన్ వచ్చాక మనం ఎంటర్ అవుతున్నారంటే ఇంకా మంచి ఎంట్రీ పాయింట్స్ దొరుకుతున్నాయి. సో ఇవి మంచి రేట్లో వస్తున్నాయి అనమాట, బెటర్ కంపెనీస్. అలాగే టాప్ కంపెనీస్ అన్ని మనం కంటిన్యూ చేద్దాం సార్. కాలర్తో ఫస్ట్ మాట్లాడేద్దాం. సాబిర్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, ఉన్నారు మీ డౌట్స్ ఏంటో సార్? సార్ చెప్పండి సార్. సార్ మాది 40 lakhs మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అండి. ఓకే, అది ఇప్పుడు 33 lakhs కి అయింది వాళ్ళు. ఇది కంటిన్యూ చేయాలా లేక నాకు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నా నేను ఒక 10 lakhs, అది కంటిన్యూ చేయాలా లేకుంటే ఎగ్జిట్ కావాలా సార్? అంటే మీకు ఇప్పుడు మనీ అవసరం లేదు అంటే మార్కెట్ చూసి భయపడుతున్నారంటే కంటిన్యూ చేయండి, అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. లేదు మార్కెట్ కాదు సార్ నాకు మనీ రిక్వైర్మెంట్ ఉంది, కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటానంటే ఒక 50% బుక్ చేసుకోండి. మార్కెట్ నాయిస్ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అసలు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక 6 months ఉంటుంది లేదా 1 year ఉంటుంది. మీరు కనుక ఒక 5 years హోల్డ్ చేస్తాను అన్నప్పుడు ఇది ఒక నాయిస్ కింద తీసుకొని వదిలేయాలి. కాదు నాకు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, మనీ రిక్వైర్మెంట్ ఉందంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రెగ్యులర్ ఎస్ఐపి అయితే కడుతూ ఉండండి. సో నేను చెప్పేది ఇదన్నమాట. సో మీకు అసలు మనీ అవసరం లేదన్నప్పుడు అసలు దీన్ని చూడొద్దు. మనీ కావాలి, కొంత రిక్వైర్మెంట్ ఉందంటే పార్షియల్ బుక్ చేసుకోండి. అంతేగాని మార్కెట్ ఫాలో అవుతుంది కదా నేను ట్రేడ్ చేయొద్దు. ఇది మ్యూచువల్ ఫండ్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మీకు మంచి ప్రాఫిట్ వచ్చింది మీరే చెప్తున్నారు. సో అంటే దీనిలో స్ట్రెంగ్త్ ఉంది, ప్రాఫిట్ ఉందని మనకి అర్థమవుతుంది కాబట్టి ఈ మార్కెట్ నాయిస్ అనేది కామన్ అనమాట. సో మనం ఒక డౌన్ ద లైన్ 2 years 3 years చూసుకుంటే మీకు ఇదేమీ పెద్ద డిస్కౌంట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి హోల్డ్ చేసుకో, అదే నేను మనీ అవసరం లేకపోతే హ్యాపీగా హోల్డ్ చేసుకోండి. యస్ సార్, వి హావ్ అనదర్ ఆల్సో. మహిపాల్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే సార్, ఉన్నారు మీ డౌట్స్ ఏంటో సార్తో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్.
సార్ ఆర్వీఎన్ఎల్ ఈడీఎస్ఎల్ చెప్పాను సార్, హిందుస్థాన్ యూనిలివర్ ఈ మూడు వచ్చాను. ఉండాలా ఎట్లా సార్? ఇప్పుడు మొత్తం డౌన్ ఉన్నాయి. అవునండి, ఆర్వీఎన్ఎల్ ఇప్పుడే మొన్న పంబన్ బ్రిడ్జ్ కట్టారు, వీళ్ళు బాగానే ఉంది అని అంటున్నారు. వీక్లీ చార్ట్ అయితే బాగానే ఉంది, అంటే బాగా బాటమ్ అయిపోయింది. 640 నుంచి 340కి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ బుక్ చేసే కన్నా యాడ్ చేసుకోవటమే బెటరు, లేదా హోల్డ్ చేసేయండి. మీకు మనీ లేకపోతే హోల్డ్ చేసేయండి. ఆర్వీఎన్ఎల్ అయితే ఇప్పుడు వీక్లీ చార్ట్లో మంచి రివర్సల్ వస్తుంది. సో కొంచెం ఫాల్ అయినా ఒక 5% మళ్ళీ ఇంకా రివర్సల్ వస్తుంది. ఇంకోటి ఏంటన్నారు? ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. యాదగిరి హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో సార్తో చెప్పండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. సార్ లెమన్ ట్రీ హోటల్స్ ఓకే, తీసుకోవచ్చు ఎప్పుడు ఇంకా? లెమన్ ట్రీ హోటల్. ఓకే ఓకే నిమిషం. లెమన్ ట్రీ అయితే బాగానే ఉంది సార్ ఇది. సో ఇప్పుడు ప్రెజెంట్ రేట్ వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ 138 అలా ఉంది. సో ఇదేంటంటే ఓకే, మా అంతకుముందు హై వచ్చి 161 ఆ రేంజ్ ఉంది. సో వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా వస్తుంది. అంతకుముందు లో వచ్చి 110 దగ్గర, లేకపోతే 100, 120 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఒక 50% తీసుకోండి, మళ్ళీ 120, 100 మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోండి. బాగానే ఉంది. వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ వచ్చింది. యా సార్, నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మేడం గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో సార్తో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం సార్. దేంట్లో అయితే బాగుంటుంది? ఒక 2000, 3000. అలాగే, మంచి డెసిషన్ సార్. ఇది మంచి డౌన్ ట్రెండ్లో ఎంటర్ అవుతున్నారు. చాలామందికి కూడా మ్యూచువల్ ఫండ్స్లో అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడే మనం ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు మీకు ఏంటంటే టాప్ ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి టాప్ 100 ఉంది, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఈక్విటీ లాంగ్ టర్మ్ ఉంది. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ వచ్చి మ్యాగ్నమ్ ఫండ్ ఉంది. అలాగే ఎస్బీఐలో కూడా లాంగ్ టర్మ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అన్ని మేజర్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి మీరు కావాలంటే స్టాండర్డ్ మేజర్ బ్యాంక్స్కి వెళ్ళండి. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇది టాప్ 100 కానీ మిడ్ క్యాప్లో కానీ మీరు తీసుకోండి, ఎస్ఐపి తీసుకోండి, బాగానే ఉంటుంది. నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు సార్, నారాయణపేట నుంచి నారాయణ స్వామి జగ్గయ్యపేట. నమస్తే అండి నారాయణ స్వామి గారు. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. అంటే సార్ ఇప్పుడు వ్యూయర్స్ అడిగినట్టు క్వశ్చన్స్, వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. సో అంటే ఎప్పుడు ఏ సందర్భాల్లో స్టాక్స్ని హోల్డ్ చేసుకోవాలంటారు సార్? స్టాక్స్ని హోల్డ్ చేయాలంటే ముందు ఆ కంపెనీ ముందు గ్రోత్ ఉందా, లాంగ్ టర్మ్ చేస్తున్నామా, ఈక్విటీ షార్ట్ టర్మ్ ఒకటి చూసుకోవాలి. లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ యొక్క కెపాసిటీ చూసుకోవాలి. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, 10 years నుంచి గ్రోత్ రేట్ ఉంది, యావరేజ్ గ్రోత్ రేట్ 15-20% ఉన్నా బాగానే ఉంటాయి. సో మీరు P&L స్టేట్మెంట్ చూసుకొని లాస్ట్ 10 years గ్రోత్ ఎలా ఉంది అనేది చూసుకుంటే మీకు ఆ ప్రాఫిట్ కంటిన్యూగా ఇస్తున్నాడు అనుకోండి. మార్కెట్ రేట్ తగ్గిన అప్ అండ్ డౌన్ అయినా కానీ మీరు పెద్ద ఫ్లక్చుయేషన్ అవనక్కర్లా. సో మనకి కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటే మార్కెట్ రికవర్ అయినప్పుడు ఇవి కూడా ఫాస్ట్ రికవర్ అవుతాయి. డోంట్ మైండ్ మనం కాలర్తో మాట్లాడి డిస్కస్ చేద్దాం. సో రఘునాథ్ రెడ్డి అనంతపూర్ నుంచి. నమస్తే అండి మేడం. నమస్తే మేడం. సో మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. హాయ్ సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నేను వడాఫోన్ ఐడియా తీసుకోవాలనుకుంటాను. నేను ప్రెషర్ అనమాట, అంటే కొత్తగా బిజినెస్. ఇంకా వడాఫోన్ బిగినర్ అయితే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా టోటల్ అమౌంట్ పెట్టద్దు. మీ క్యాపిటల్ ఒక 20% ఇన్వెస్ట్ చేయండి. ఓన్లీ 20% మీ క్యాపిటల్ ₹1,00,000 అనుకుంటే ఓన్లీ 20,000 ఇన్వెస్ట్ చేయండి. మిగతా డబ్బులు వేరే లాంగ్ టర్మ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి వాటిలో ఏదైనా ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి. అంతేగాని టోటల్ అమౌంట్ పెట్టుకోవద్దు. వడాఫోన్ ఓకే రావచ్చు, బాగానే ఉంటుంది, కంపెనీ బాగానే ఉంది, సస్టైన్ అవుతుంది, బట్ చాలా ఫైట్ చేస్తుంది మార్కెట్ గ్రిప్ కోసం. సో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దానిలో. మొన్న గవర్నమెంట్ కూడా దానిలో పార్టిసిపేట్ చేసింది, వేవర్ ఇచ్చింది. సో కొన్ని పాజిటివ్ న్యూస్లో ఉన్నాయి దానిలో.
అయితే ఏంటంటే నేను చెప్పేది స్మాల్ క్యాప్లో కంపెనీస్లో ఏవైనా కానీ అంటే బిలో 50 కంపెనీస్ ఏవైనా కానీ మీరు ఏం చేయాలంటే ఓన్లీ 20% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ యాడ్ చేయాలంటే వేరే కంపెనీస్లో ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసి వాటిలో ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ మాత్రమే యాడ్ చేయండి. అప్పుడు మీరు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటారు. ఎస్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. మనీ నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి సార్ ఉన్నారు. మీరు దేని గురించి, ఏ స్టాక్ గురించి మాట్లాడాలి, దేని గురించి డౌట్ ఉందో సార్తో మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ అదే దీంతో పాటు వేరే ఏదైనా సజెస్ట్ చేయగలుగుతారా? స్టాకా? సార్ స్టాక్ సజెస్ట్ చేయడం చిన్న కంపెనీ అయితే ఇప్పుడు జొమాటో కానీ, ఓలా ఎలక్ట్రికల్ కానీ, ఆ తర్వాత ఒలక్ట్రా కానీ ఇది తీసుకోవచ్చు. సో వీటిలో ఇన్వెస్ట్ చేసుకోండి సార్. అంబుజా సిమెంట్ ఒకటి బాగుంది. ఓకేనా. అలాగే హెచ్సిఎల్ టెక్ మహేంద్ర ఐటీ బాగా డౌన్ అయినాయి, వీటిల్లో కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎస్ సార్. ఇకపోతే మనం ట్రేడింగ్ గురించి, సో మీ యొక్క అకాడమీ గురించి మాట్లాడుకుందాం సార్. సో ఈ అకాడమీలో ఫెసిలిటీస్ ఏంటి సార్, ప్రత్యేకతలు ఏంటి? మెయిన్ ఈ పాల్ మార్కెట్లో మనం ఎలా క్యాపిటల్ సేవ్ చేసుకోవాలి, ప్లస్ మనీ ఎలా సంపాదించాలి అంటే రివర్స్ అనేది చాలామందికి ఐడియా లేదు. అంటే మార్కెట్లో ఓన్లీ బయింగ్ చేయటం, ప్రాఫిట్ వచ్చాక అమ్మటం, రేట్ పెరిగాక అమ్మటమే అనుకుంటాం. కానీ ఇప్పుడు హై లెవెల్లో సెల్ చేసి లో లెవెల్లో బై చేసినా కూడా అది కూడా ప్రాఫిటే. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అది ఇంపార్టెంట్ అనమాట. అంటే తర్వాత డిస్కస్ చేద్దాం. మన రెగ్యులర్ కాలర్ ఉన్నారు, హనుమంత్ సింగ్ ఖమ్మం నుంచి. నమస్తే అండి సార్, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కూడా కొంచెం మార్కెట్ పడవేస్తుంది అని అనిపిస్తుంది మై ఒపీనియన్. అవునండి. ఒక మంచి ఆనివర్తన స్టాక్ చెప్పండి సార్, గుర్తులో కొనడానికి ఫర్ లాంగ్ టర్మ్ 2 years or 3 years కోసం. మంచి స్టాక్ చెప్పమంటారా? అంబుజా సిమెంట్ ఇండస్ట్రీ బాగుంది సార్. ఏసీసీ ఒకటి, అంబుజా సిమెంట్, వోల్టాస్, ఇవి ఎక్కడ తగ్గట్లేదు, ఇవి బాగానే ఉన్నాయి. ఈ 3 కంపెనీల్లో మీరు ట్రై చేసుకోవచ్చు. ఏసీసీ బాగానే చాలా బాగుంది, అంబుజా సిమెంట్ ఒకటి బాగుంది, తర్వాత వోల్టాస్, ఇవన్నీ కొంచెం బాగానే ఆగుతున్నాయి. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. అనంతపురం నుంచి హుస్సేన్ గారు. నమస్తే అండి. సో మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. సార్ హుస్సేన్ గారు, కాల్ కట్ అయినట్టుంది సార్. సార్ కంటిన్యూ చేయండి సార్. అదే అండి, ఇప్పుడు సెల్ సైడ్ కూడా మనం నేర్చుకోవాలి. అదేంటంటే ప్రాక్టికల్గా మీకు చూపిస్తాం, షార్ట్ చేయటం, ఆ తర్వాత డౌన్లో కొనటం, బై చేసుకోవటం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అటు ఒక పక్క మనీని సేవ్ చేసుకోవాలంటే మనం పుట్ ఆప్షన్స్ కొనుక్కోవాలి, మన పోర్ట్ఫోలియో తగ్గట్టుగా, అది కూడా నేర్చుకోవాలి. ఈ 2 ఎవరు నేర్పట్లేదు, మేము వీటిని ఎక్స్క్లూజివ్గా మీకు నేర్పిస్తున్నాం. ఈ టైంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బయింగ్ మార్కెట్లో ఎవరైనా కొంటాం, బట్ ఫాల్ మార్కెట్లో ప్రొటెక్షన్, క్యాపిటల్ ఎలా చేసుకోవాలి, అలాగే షార్ట్ సెల్ ఎలా చేసుకోవాలి, ఈ 2 కూడా మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వస్తుంది. అలాగే దాంతో మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాం లైవ్ మార్కెట్లో. కాబట్టి ఈ వీక్లో రేపు స్టార్ట్ అవుతున్నాయి కొత్త బ్యాచే. సో ఇప్పుడు ఎన్నో లక్షలు పోగొట్టుకునే బదులు మీరు అసలు దీని గురించి ఒక నాలెడ్జ్ తెచ్చుకొని, టెక్నికల్ అనాలిసిస్గా, ఫండమెంటల్గా నాలెడ్జ్ తెచ్చుకొని కనుక మీరు ఈ మార్కెట్లో ఉంటే మంచి అమౌంట్ సంపాదించవచ్చు. సార్ కాలర్తో మాట్లాడదాం. అనిల్ కుమార్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలంటే చెప్పండి సార్. షార్ట్ టర్మ్ లో 1 lakh ఇన్వెస్ట్ చేయాలంటే ఏ షేర్ బెస్ట్ సార్? ఇప్పుడు ఏ షేర్ బెస్ట్ అంటారా? 1 lakh ఇన్వెస్ట్. డిఫెన్స్ సెక్టర్ కూడా బాగానే ఉంది సార్. బిఈఎంఎల్ అంటే బీడీఎల్ కూడా బాగానే ఉంది. తర్వాత ఇన్ఫోసిస్ కానీ, ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ కానీ, ఐటీ బాగా డౌన్ అయింది కాబట్టి కొంత దానిలో షార్ట్ టర్మ్ కింద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫ్ఎంసీజీ కంపెనీస్ బాగున్నాయి, డాబర్ కానీ, తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, తర్వాత ఇది ఈ కంపెనీలో కూడా బాగా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఒలక్ట్రా ఇందాక చెప్పాను, వోల్టాస్ ఒకటి బాగానే ఉన్నాయి. సో ఇలా ఈ కంపెనీస్ అన్ని ఒకసారి ఈ ప్రోగ్రామ్ మళ్ళీ వినండి, మీకు అర్థమవుతుంది. ఒక 7-8 కంపెనీలు మీకు చెప్పా, ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో వీటిలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. జాకీర్ హుస్సేన్ గారు. నమస్తే అండి, అనంతపురం నుంచి మాట్లాడుతున్నారు. నమస్తే అండి సార్, చెప్పండి సార్. హుస్సేన్ గారు. కట్ అవ్వట్లేదు. ఓకే సార్, కట్ అవుతుంది.
సార్ ఇప్పుడు మార్కెట్కి సంబంధించి చాలా అకాడమీస్ ఉన్నాయి. సో అవి కాకుండా మీ దాంట్లోనే జాయిన్ కావాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? మేము ఏంటంటే మిగతా వాళ్ళు లైవ్ ఇవ్వలేరండి, ఓన్లీ థియరీ చెప్తుంటారు. మేము లైవ్ ప్రాక్టీస్ చూపిస్తాము, అలాగే మేము చేసే ట్రేడ్స్ అన్నీ మీకు పంపిస్తుంటాం, కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు. అలాగే మేము ఆల్రెడీ ఫ్రాంచైజీ ఓనర్స్ కాబట్టి మాకు ఎటు లైవ్ ట్రేడ్స్ అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళతో మేము ఏదైతే అడ్వైజ్ చేస్తున్నాం లైవ్లో చూపిస్తాం అనమాట. వేరే వాళ్ళందరూ కూడా ఓన్లీ థియరీ చెప్తారు, మేము ప్రాక్టికల్గా చూపిస్తాం. ఎవరి ఫ్రైడే లైవ్లో 1 o'clock నుంచి చూపిస్తాం, కాబట్టి మీకు అది బాగా అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఒక బ్యాచ్లో మీకు అర్థం కాకపోయినా ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వమంటున్నాం. సో మీకు వచ్చేదాకా చెప్తాం అనమాట. సో వేరే వాళ్ళు ఎవరు కూడా సెకండ్ బ్యాచ్లో తీసుకోరు. సో మేమేంటంటే మీకు ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం. అలాగే రన్నింగ్ నోట్స్ ఇస్తాము, మెటీరియల్ ఇస్తాము, కేస్ స్టడీస్ ఇస్తాం, ప్రాక్టీస్ సెషన్స్ ఇస్తాం. మీకు ఒక పర్సన్ని మా స్టాఫ్ ఒకళ్ళని మీకు అటాచ్ చేస్తాం. సో వాళ్ళతో మీరు కూడా మాట్లాడి ఇంకా డెవలప్ అవ్వచ్చు. వాళ్ళందరూ మా స్టూడెంట్స్ అనమాట. మా స్టాఫ్ అందరికీ కూడా ఈ నాలెడ్జ్ ఉంది, కాబట్టి మీకు వాళ్ళు ఇవ్వటం వల్ల మీకు ఇంకా 1-2 సార్లు ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ఫై అవుతారు. కాబట్టి అలా మీరు డెవలప్ చేసుకోవచ్చు. అంటే సార్ మొత్తం ఎన్ని డేస్ ఈ కోర్స్ పీరియడ్ ఉంటుంది? ఇది 2 months అండి. కోర్స్ పీరియడ్ వచ్చి 2 months ఉంటుంది. సో అందరూ ఏంటంటే 15 days 20 days 1 month కన్నా ఎక్కువ చెప్పట్లేదు. మేము 2 months ఎందుకు చెప్తున్నాం అంటే కంప్లీట్గా 1-2 సార్లు చెప్పడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే టెక్నికల్ అనాలిసిస్లో ఓన్లీ టెక్నికల్ ఫండమెంటల్, తర్వాత ఎంసీఎక్స్ గోల్డ్ సిల్వర్ క్రూడ్ అవి ఎలా చేసుకోవాలో చెప్తాం. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాం, బాండ్స్, ఈటీఎఫ్స్, మొత్తం ఆల్ అసెట్ క్లాసెస్ చెప్తాం అనమాట. కాబట్టి మీకు ఇక కాంప్రహెన్సివ్గా వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ అన్నట్టుగా ఇక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీ యొక్క సలహాలు సూచనలు వింటేనే ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా రాణించగలుగుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.